రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఓఆర్ఆర్ మీద తిరుగుతున్నాం, ట్రిపుల్ ఆర్ గురించి వింటున్నాం. ఇప్పుడు కొత్తగా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏందని అనుకుంటారా? నేను చెప్తానండి, ఇది ఒక ఎగ్జిస్టింగ్ రోడ్ ని ఎక్స్పాండ్ చేసే ప్రాజెక్ట్ అనుకుంటారేమో, కానీ అస్సలు కాదు. ఇది ఫ్యూచర్ కోసం కంప్లీట్ గా స్క్రాచ్ నుండి బిల్డ్ చేస్తున్న రోడ్, కాబట్టి గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని పేరు పెట్టారు. ఈ రోడ్ రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేస్తూ ఆమన్గల్ ట్రిపుల్ ఆర్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. అంటే మొత్తం 41.5 కిలోమీటర్స్. మీరు ఇది నార్మల్ రోడ్ అనుకుంటారేమో, ఇది 330 ఫీట్ రోడ్ విత్ బడ్జెట్ ఆఫ్ 4030 crores. ఇవన్నీ మస్తు చెప్తారు తీ అనుకుంటారు కదా. నేను కూడా నిన్న ఫిజికల్ గా చూసేదాకా సేమ్ అనుకున్నా, కానీ ఇక్కడ వర్క్స్ చాలా స్పీడ్ గా నడుస్తున్నాయి. అవుతుందని చెప్పడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఇంకో 3-4 years లా ఈ ఏరియా డ్రాస్టిక్ గా చేంజ్ అవుతుంది. చిన్నదో పెద్దదో ఒక ప్రాపర్టీ ఇప్పుడే కొనుక్కోండి. ఎంత కొనాలి, ఎక్కడ కొనాలి అనే డౌట్ ఉంటే ఈనాడు ఫ్యూచర్ సిటీ మన ఫ్యూచర్ కే కాదు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు భవిష్యత్ తరాలకు గొప్ప ఫ్యూచర్ ను అందించడమే కాదు, భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంకల్పంతోని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. మనం అభివృద్ధి పదం వైపు నడవాలి. అందుకే డిసెంబర్ లో పనులు ప్రారంభించుకున్నాం. జూన్ 10 తారీఖు నాడు కార్యాలయాన్ని రోజు మనం ఇనాగరేట్ చేసుకుని జాతికి అంకితం చేసినాం. సరిగ్గా 150 రోజుల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని మీ ముందల్నే టెంకాయ కొట్టినాం, మీ ముందల్నే ఈనాడు కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇది మా పనితనం, ఇది మా అధికారుల వేగవంతమైన ప్రణాళిక. మనస్ఫూర్తిగా అధికారులను ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను అభినందిస్తున్నా. ఈ ఉత్సాహంతో ఈ నగరాన్ని 2034 $1 trillion ఎకానమీకి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ వేదిక కావాలి. 2034 వరకు ప్రపంచంలో టోక్యోతో